డానియేల్ కుటుంబం ఒక చిన్న టౌన్లో నివాసం ఉంటున్నారు. వాళ్ళు అద్దెకున్న ఇంటి ప్రక్కన ఇంకో పోర్షన్లో ఆ ఇంటి యజమానుడు ఉంటున్నాడు. చిన్నపిల్లలు అల్లరి చేస్తే ఆయన కొంచెం కూడా సహించలేడు. డానియేల్కి సాధారణంగా వస్తువులు పాడు చేసే అలవాటు లేదు. విపరీతంగా అల్లరి చేసే స్వభావము లేదు. గేట్లు, గోడలు ఎక్కడం, పువ్వులు త్రుంచడం ఇలాంటివి సాధారణంగా పిల్లలు చేస్తుంటారు. కానీ డానియేల్కి అలాంటివి స్వాభావికంగానే లేవు. ఆ ఇంట్లో అద్దెకు దిగి దాదాపు 2 ఏళ్లవుతుంది. ఎన్నడూ డానియేల్ పువ్వులు త్రుంచలేదు. ఒకరోజు పూల చెట్ల మీది పూల గుత్తులు ఎవరో త్రుంచి గేటు దగ్గర పడేశారు. త్రుంచిందెవరో ఎవరూ గమనించలేదు. ఇంటి యజమానుడే మొదట చూచి డానియేల్ త్రుంచి ఉంటాడని అనుమానించి నిందించటం మొదలుపెట్టాడు. నేను కోయలేదు, నాకు తెలియదు అని సమాధానం చెప్పినా ఇంటి యజమానుడు నమ్మలేదు. టౌన్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని, బహుశా ఏదైనా కోతి చేసి ఉండొచ్చని వాళ్ళమ్మ నాన్న చెప్పి ఊరుకున్నారు. కోతి పూల గుత్తిని అలాగే ఉంచుతుందా? ముక్కలు ముక్కలుగా తుంపేస్తుంది. ఇది ఖచ్చితంగా మీ అబ్బాయి చేసిన పనే అని అతడు వాదించాడు. ఆ సమయంలో డానియేల్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. సరే, ప్రార్థన చేస్తే ఆ పని ఎవరు చేసింది దేవుడే నిరూపిస్తాడని చెప్పి అది ఎవరు త్రుంచారో మరలా కోస్తూ ఉండగా ఇంటి యజమానుడు చూచేలా చేయమని పట్టుదలగా ప్రార్థించింది. 1-2 రోజుల తర్వాత ఇంటి యజమానుడు ఇంటి ముందు వరండాలో కూర్చొని ఉన్నాడు. అక్కడే ఇంకొక కుర్చీలో డానియేల్ వాళ్ళ డాడీ కూర్చున్నారు. ఇంటి యజమానుడు చూస్తుండగా ఒక కోతి వచ్చి ఆయన ముందే పూల గుత్తులను కోసి వాటిని త్రుంచకుండా గేటు దగ్గర గుత్తులు గుత్తులుగా పేర్చినట్లు పడేసి వెళ్ళిపోయింది. వెంటనే డానియేల్ డాడీ ఆ విషయాన్ని మరింత గమనించేలా, చూడండి కోతి ఎలా గుత్తులు త్రుంచి కింద పడేసి వెళ్ళిపోయిందో అన్నాడు. ఇంటి యజమానుడు ఉలకలేదు, పలకలేదు. దేవుని వాక్యములో ఆయన నీ చేతుల నిర్దోషత్వాన్ని రుజువు చేస్తాడని ఉంది కదా.